గుడ్ ఈవినింగ్. ఈక్విటీస్ రీసెర్చ్ సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. సో అనుకున్న ప్రకారమే ఫ్రైడే రోజు ఎప్పుడైతే మనకి 21,834 ఆల్ టైమ్ హై పైన క్లోజ్ అయిందో మనం అనుకున్నాం కూడా ఒక 200-400 పాయింట్స్ కూడా ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో 21,800 ఫ్రైడే రోజే ఆల్మోస్ట్ అది అధిగమించి దానిపైన క్లోజ్ అయింది కాబట్టి ఈ రోజు న్యాచురల్లీ ఒక 200 పాయింట్స్ ర్యాలీ మనకి నిఫ్టీలో రావటం చూసాం. సో సైకలాజికల్ లెవెల్ ఏదైతే 22,000 ఆల్ దీస్ డేస్ ఉందో అది క్రాస్ అయ్యి 22,200 పైన 110 పైన కూడా క్లోజ్ అవటం చేసాం. సో ఆల్మోస్ట్ 300 పాయింట్స్ మనకి రేజ్ అవటం చేసాం ఆల్ టైమ్ హై ఎప్పుడైతే బ్రీచ్ అయిందో. అండ్ దట్ వాజ్ ఓన్లీ లాస్ట్ మంత్ హైగా చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో 1000 పాయింట్స్ ఏదైతే నిఫ్టీ పెరిగిందో 21,000 నుంచి 22,000 దట్ వాజ్ ఓన్లీ ఇన్ అబౌట్ 17 సెషన్స్ గా మనం చెప్పుకోవచ్చు. బికాస్ మనకి 12th డిసెంబర్ రోజు ద ప్రైస్ వాజ్ అబౌట్ 20,800 ఆ లెవెల్ ఉండింది. ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ అక్కడి నుంచి మనం పెరగటం కూడా చూసాం. సో అగైన్ ఈ రోజు మనకి షో స్టాపర్ ఎవరు అంటే కనుక ఇట్ వాస్ క్లియర్లీ ఐటీ. సో మనకి ఏదైతే ఫ్రైడే రోజు ఐటీలో ఒక బిగ్ ర్యాలీ చూసామో అదొక కంటిన్యూషన్ వెళ్ళటం చూసాం. సో ఇన్ఫాక్ట్ ఫ్రైడే రోజు నిఫ్టీ ఐటీ చూస్తే కనుక ఒక 3% పెరిగింది. వాళ్ళు అది కంటిన్యూస్ అవుతూ ఆల్మోస్ట్ 2 to 2.5 పైన కూడా పర్సెంటేజ్ పైన కూడా మనం పెరగటం చూసాం. సో వీకెండ్ లో మనకి ఏదైతే విప్రో అండ్ అదర్ స్టాక్ హెచ్సిఎల్ టెక్ రిజల్ట్స్ వచ్చాయో ప్రాబ్లీ ఆ రిజల్ట్స్ రియాక్షన్ ఈ రోజు మనం క్లియర్లీ చూసాం. ఆఫ్ కోర్స్ ఫ్రైడే రోజే ఐ థింక్ ఏడిఆర్ మనం చూస్తే కనుక విప్రోది 14% అప్ అవటం చేసాం. సో అదే ఇక్కడ రిప్లికేట్ అయింది ఈ రోజు. కాకపోతే హైయర్ లెవెల్స్ కొద్దిగా సస్టైన్ అవ్వలేదు. బట్ బిలో 500 విప్రో క్లోజ్ అవటం చేసాం. సో ఇంట్రాడేలో మనకి ఇనిషియలీ గ్యాప్ అప్ 10% ఉన్నా కూడా 15% దాకా కూడా పెరిగి ఐ థింక్ ఎండ్ ఆఫ్ ద డే క్లోజ్ అబౌట్ 8% హైలో మనం క్లోజ్ అవటం చేసాం. ఇక అదర్ సెక్టర్స్ ఏవైతే కాంట్రిబ్యూట్ చేసాయో ప్రాబ్లీ నిఫ్టీ గెయిన్స్ కి మనం క్లియర్లీ చెప్పుకోవాల్సినవి ఏంటి అంటే కనుక ఇట్ వాస్ ఫార్మా. సో ఫార్మా స్టాక్స్ కూడా డాక్టర్ రెడ్డీస్ కానీ లేదంటే దివీస్ కానీ ఇవన్నీ కూడా దే హావ్ కాంట్రిబ్యూటెడ్ లాట్. అగైన్ మనకి మిడ్ క్యాప్ ఫార్మా స్టాక్స్ హ్యావ్ డన్ వెరీ గుడ్ యాక్చువల్లీ కంపేర్ టు లార్జ్ క్యాప్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టాక్స్ లైక్ గ్రాన్యూల్స్ కానీ ఇన్ఫాక్ట్ గ్రాన్యూల్స్ న్యూ హైస్ దగ్గర క్లోజ్ అవటం చూసాం ఈ రోజు మనం. దాని తర్వాత ప్రాబ్లీ లారస్ లాంటి స్టాక్స్ లేదంటే అదర్ స్టాక్స్ లైక్ గ్లెన్ మార్క్ ఇవన్నీ కూడా దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్ దీస్ డేస్ కొద్దిగా సబ్డ్యూడ్ గా ఉన్న సెక్టర్ ఏదైతే ఉందో ఆటో స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు కొద్దిగా మనం పైకి పెరగటం చూసాం. సో స్టాక్స్ లైక్ మారుతి కానీ బజాజ్ ఆటో కానీ ఇవన్నీ కూడా కొద్దిగా అప్ మూవ్ అవటం చూసాం. డెఫినెట్లీ ఇండెక్స్ వన్ సైడ్ పెరుగుతుంది, కొన్ని సెక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అంటే కనుక అదర్ సెక్టర్స్ కొద్ది ట్రాక్ చేయాలి జనరల్ గా. ఎందుకంటే అన్ని సెక్టర్స్ పర్ఫార్మెన్స్ మొదలైనవి అంటే కనుక దెర్ వుడ్ బి ఎనీ నో అదర్ స్టాక్ విచ్ విల్ గో ఇన్ టు నెగటివ్. సో ఆ కోలో మనం చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ ఫినాన్షియల్స్ అండ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ గా చెప్పుకోవచ్చు నిఫ్టీ కాంపోనెంట్స్ లో. సో స్టాక్స్ లైక్ మనకి చూస్తే కనుక ఇన్సూరెన్స్ స్పేస్ లో ఎస్బీఐ లైఫ్ కానీ హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. అదేవిధంగా బజాజ్ ట్విన్స్ చాలా వీక్ గా ట్రేడ్ అయ్యాయి ఈ రోజు కంపేర్ టు ద మూవ్ ఆఫ్ నిఫ్టీ. బజాజ్ ఫిన్సర్ ఇన్ఫాక్ట్ 2.5% డౌన్ క్లోజ్ అవటం చేసాం అండ్ 1.5% బజాజ్ ఫైనాన్షియల్స్ క్లోజ్ అవటం చేసాం. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కనుక ఫినాన్షియల్స్ లో దిర్ వాస్ సమ్ సెల్ ఆఫ్ ఈ రోజు అని మనం చెప్పుకోవచ్చు. అండ్ మనీ రొటేట్ అయిందా అనేది మనకి కపుల్ ఆఫ్ డేస్ లో కూడా తెలుస్తుంది అది. అండ్ మనకి నిఫ్టీ కాంపోనెంట్స్ కనుక చూస్తే కనుక ఇందాకే చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఐటీ స్టాక్స్. సో విప్రో అబౌట్ 7% పెరగటం చూసాం. హెచ్సిఎల్ కానీ ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లీ దే హావ్ గాన్ అప్ బిట్వీన్ 3 and 1%. అదర్ ఇంట్రెస్టింగ్ స్టాక్స్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ ఓఎన్జీసీ అండ్ భారతి. దో దే ఆర్ గుడ్ మూవర్స్ ఆఫ్ ద నిఫ్టీ. బట్ లాస్ట్ 2 days గా ఓఎన్జీసీ హెస్ గాన్ అప్ ఆల్మోస్ట్ బై అబౌట్ 10%. సో 200 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 225 దగ్గర 230 దగ్గర క్లోజ్ అవటం చేసాం. సో వాట్ గోయింగ్ ఆన్ మేబీ రానున్న రోజుల్లో దిర్ మైట్ బి సమ్ న్యూస్ ఆర్ ఇది ఓన్లీ నిఫ్టీ మేనేజ్మెంట్ జరుగుతుందా. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లో దిర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ గెయిన్స్. ఇన్ఫాక్ట్ ఈ రోజు బిగ్ డాడీ రిలయన్స్ ఏదైతే ఉందో ఆఫ్టర్ 2 days స్టెల్లార్ పర్ఫార్మెన్స్ ఈ రోజు కూడా పాజిటివ్లీ క్లోజ్ అవటం చేసాం. సో చాలా రేర్ గా ఇలా అవుతుంటుంది రిలయన్స్ లో. అండ్ లాస్ట్ 4 days మనం ప్యాటర్న్ చూస్తే కనుక 2575 నుంచి 2786 అంటే ఆల్మోస్ట్ 10% వితౌట్ ఎనీ కరెక్షన్ మనకి రిలయన్స్ పెరగటం విషయం. సో మార్కెట్ ఏంటంటే ఇట్స్ నాట్ గివింగ్ టైమ్ ఫర్ ట్రేడర్స్, ఎస్పెషలీ స్వింగ్ ట్రేడింగ్ ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే కనుక ఇట్స్ నాట్ గివింగ్ టైమ్ అండ్ ఇట్స్ మూవింగ్ వెరీ ఫాస్ట్ అండ్ స్విఫ్ట్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడే అనుకున్నట్టు నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఏవైతే ట్రాక్ చేసావో ఇట్ వాస్ క్లియర్లీ హెచ్డిఎఫ్సి లైఫ్ గా చెప్పుకోవచ్చు ఫస్ట్ స్టాక్ బికాస్ ఇట్ హాస్ క్లోజ్ ఆల్మోస్ట్ బిలో 200-day మూవింగ్ యావరేజ్. సో విచ్ ఈస్ నాట్ ఏ గ్రేట్ సైన్. సో 3.5% డౌన్ అవటం చూసాం.
అండ్ బజాజ్ ఫిన్స్ తో పాటు అదర్ స్టాక్స్ విచ్ హాస్ కమ్ డౌన్ ఇస్ ఎల్ఎన్టీ కానీ లేదంటే హిండాల్కో కానీ ఎస్బీఐ లైఫ్ ఇవన్నీ కూడా కొద్దిగా నిఫ్టీ కాంపోనెంట్స్ లో కరెక్ట్ అవుతుంది. అండ్ వన్ మోర్ స్టాక్ విచ్ హాస్ కరెక్టెడ్ ఇస్ వీ కెన్ క్లియర్లీ సీ టాటా కన్స్యూమర్ లో దెర్ వాజ్ ఎ న్యూస్ దట్ వాళ్ళు ఒక ఎక్విజిషన్ కోసం ఏదైతే 7,000 crores లో కంపెనీ ఎక్వైర్ చేశారో దానికోసం రైట్స్ ఇష్యూ ఒకటి అనౌన్స్ అయింది. బట్ ప్రైసింగ్ ఇంకా డిసైడ్ అవ్వాలా. 3,500 crores దే వాంట్ టు రేస్ ద మనీ. సో అది కొద్దిగా ట్రాక్ చేసిందిగా మనం చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక డెఫినెట్లీ అండర్ పర్ఫార్మ్ చేస్తుందని చెప్పొచ్చు. బట్ టుడేస్ ఓపెన్ అండ్ లో చూస్తే కనుక ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. 47,891 దగ్గర ఓపెన్ అవుతుంది చూసాం. 47,825 is the low, about 40-50 points, and close and high are almost same. So it was high చూస్తే కనుక 48,248 and close was almost 48,230, which is about 10-15 points away from all time high గా చెప్పుకోవచ్చు. సో ఇది ఇంకా కన్సల్టేషన్ జోన్ లో చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ. సో క్లియర్ బ్రేక్అవుట్ రావాలి అంటే కనుక డెఫినెట్లీ ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో దానిపైన క్లోజ్ అవ్వాలి, విచ్ ఇస్ 48,636. సో ఒకసారి 48,636 పైన క్లోజ్ అయింది అంటే కనుక ఇట్ విల్ బికమ్ ఏ రాకెట్ అగైన్. మనం నిఫ్టీలో ఎలాంటి మూవ్ చూసామో అలాంటి మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో వీఆర్ టాకింగ్ అబౌట్ 1.5-2% మినిమం అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దట్. ఒక బ్రేక్అవుట్ వచ్చి 48,700 పైన క్లోజ్ అయిన రోజు మనం కొంటే కనుక యాజ్ హై యాజ్ 49,500 నుంచి 49,800 కూడా వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి 20-day మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 47,566. సో విచ్ ఇస్ ఆల్మోస్ట్ అబౌట్ 700 points లోవర్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. అఫ్ కోర్స్ ఈ రోజు 500 points మూవ్ పక్కన పెడితే కనుక వీఆర్ నియర్ టు ద సపోర్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ చూస్తే కనుక ఇట్ హాస్ వైడెండ్ 47,500 నుంచి 49,500 ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో అయితే 48,636 బికాస్ మనకి డిసెంబర్ లో ఏదైతే హై వచ్చిందో దట్ విల్ బికమ్ ఎ రెసిస్టెన్స్ కాబట్టి. అండ్ మనకి కాంపోనెంట్స్ చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బికాస్ ఆఫ్ రేపు రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి దానివి అహెడ్ ఆఫ్ రిజల్ట్స్ రన్అప్ వస్తుందా ఐ థింక్ వీ నీడ్ టు వాచ్. ఒకవేళ రిజల్ట్స్ బాగుంటే కనుక విల్ ఇట్ సస్టైన్ ఆర్ విల్ ఇట్ గో అప్, దట్ వీ హావ్ టు క్లియర్లీ వాచ్. అండ్ దాంతోపాటు ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఎస్బీఐ కానీ కోటక్ కానీ ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 1.5 to 0.8% పెరగటం చూసాం. అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ డ్రాగర్స్ లో మనం చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ ఏయూ బ్యాంక్ విచ్ హెస్ గాన్ డౌన్ బై అబౌట్ 2.5%. అదేవిధంగా ఐడిఎఫ్సి అండ్ యాక్సిస్ కూడా స్వల్పంగా మనకి నష్టాలు రావటం చూసాం. ఇక ఎఫ్ఎండ్ఓ సెగ్మెంట్ కి మనం వెళ్ళి చూస్తే కనుక అగైన్ ఇట్ వాజ్ ఐటీ. సో సెకండ్ డే మనకి కంటిన్యూషన్ కొనసాగింది ఐటీ స్పేస్ లో. సో ఫ్రంట్ లైన్ స్టాక్స్ పక్కన పెడితే కనుక వన్ ఇంట్రెస్టింగ్ మూవ్ ఇస్ ఓఎఫ్ఎస్ఎస్. సో ఈ స్టాక్ మనం ఫ్రైడే రోజు కూడా అనుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఇట్ మూవ్డ్ అప్ బై అబౌట్ 7-8% అని. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ ఇట్ మూవ్డ్ అప్ బై 9% విత్ ఎ హ్యూజ్ వాల్యూమ్ గా చెప్పుకోవచ్చు. సో ఫ్రైడే వాల్యూమ్ వాజ్ హ్యూజ్, 13 lakhs అనుకుంటే 6 lakhs అనుకుంటే ఈరోజు డబుల్ ద వాల్యూమ్ అయింది. అండ్ దీని యావరేజ్ వాల్యూమ్ మనం బ్యాక్ వెళ్ళి చూస్తే కనుక ఇట్ వోంట్ ట్రేడ్ బిలో ఎనీవేర్ బిట్వీన్ 1.5 to 2 lakhs. అండ్ దీని ఆల్ టైమ్ హై కూడా 5145 ప్రాబ్లీ ఏదైతే కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ రావటం చూసామో. సో 2021 లో రావటం చూసాం. ఇట్స్ ఆల్మోస్ట్ అబౌట్ 30-40 rupees అవే ఫ్రమ్ ఇట్స్ ఆల్ టైమ్ హై. మేబీ దిస్ ఈస్ వన్ స్టాక్ వీ నీడ్ టు కీప్ ఆన్ రాడర్. ఎందుకంటే హెచ్సిఎల్ టెక్ బ్రేక్అవుట్ వచ్చినాక ద వే ఇట్ మూవ్ మేబీ ఇందులో కూడా అలాంటి మూవ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓఎఫ్ఎస్ఎస్ ని ఇగ్నోర్ చేయొద్దు. దో ఇట్స్ ఏ హై వాల్యూ స్టాక్ అరౌండ్ 5,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ ఇట్ హాస్ పొటెన్షియల్ టు మూవ్ అప్ అనదర్ 5%. బట్ ఇక్కడే కొనాలా? నో. ఎందుకంటే మనకి 4,200 నుంచి 5,000 వరకు విత్ ఇన్ 2 days పెరగటం చూసాం. అట్లీస్ట్ 300-400 points రీట్రేస్ అవుతేనే దేర్ ఈస్ అన్ ఆపర్చునిటీ. అదర్వైజ్ అప్పుడు దాకా వీ షుడ్ కీప్ ద స్టాక్ ఇన్ ట్రేడర్ గా చెప్పుకోవచ్చు. అండ్ అదర్ స్టాక్స్ మనం చూస్తే కనుక ఇందాక డిస్కస్ చేసినట్టు ఇట్ వాస్ ఫార్మా స్పేస్. సో స్టాక్స్ లైక్ అరబిందో కానీ గ్రాన్యూల్స్ కానీ గ్లెన్మార్క్ కానీ దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అండ్ వన్ మోర్ సెక్టర్ విచ్ నీడ్ టు బి వాచ్డ్ ఇస్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. సో ఆ స్పేస్ లో కూడా వీ హావ్ సీన్ లాట్ ఆఫ్ మూవ్స్. సో బిఏ లాంటి స్టాక్స్, ఆర్ఈసీ లాంటి స్టాక్స్ ఆఫ్ కోర్స్ ప్రీవియస్ స్టాక్ వెళ్ళకపోయినా కూడా దే హావ్ మూవ్డ్ బిట్వీన్ 1 to 1.5%. ఇక వన్ మోర్ స్టాక్ బీట్ అండ్ డౌన్ స్టాక్ మనం చెప్పుకోవాల్సింది పాలీక్యాప్. సో లాస్ట్ థర్స్డే రోజు ఏదైతే ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చేసాం, ఆ సెల్ ఆఫ్ తర్వాత దేర్ ఆర్ అగైన్ 2 ఇన్సైడ్ బార్స్. సో ఇలాంటి ఇన్సైడ్ బార్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కనుక మనం ఫ్రైడే కూడా డిస్కస్ చేయడం జరిగింది. స్పెక్యులేటర్స్ ఎవరైతే ఉంటారో దే విల్ ట్రై టు బై ద స్టాక్ విత్ స్టాప్ లాస్ బిలో థర్స్డేస్ లో విచ్ ఇస్ 3801. సో కరెంట్లీ 4,200 దగ్గర మనం క్లోజ్ అవటం చూసాం. సో దీనికి అట్లీస్ట్ 4,500 వరకు కూడా వెళ్ళే పొటెన్షియల్ ఉంది స్టాక్ కి. సో ఇప్పుడే కొనాలంటే కనుక రిస్క్ వాజ్ ఇస్ నాట్ గుడ్. ఎందుకంటే 400 rupees డౌన్ సైడ్ అండ్ 300 rupees అప్ సైడ్ ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో వెయిట్ ఫర్ ద కరెక్షన్.
ఇన్ కేస్ అగైన్ ఇది స్పెక్యులేషన్ లో 39 ఆర్ మేబీ 4,000 అట్లా వస్తే దెన్ దేర్ వుడ్ బి గుడ్ రిస్క్ టు రివార్డ్. బట్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్. ఒకవేళ ఎవరన్నా ట్రేడింగ్ కి స్టాప్ లాస్ తలుచుకోకపోతే కనుక ఐ అడ్వైస్ నాట్ టు ట్రేడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. అండ్ F&O లో ఏవైతే నెగటివ్ గా రియాక్ట్ అయ్యాయో ఇట్ వాజ్ అగైన్ మనం ఇందాక చెప్పుకున్న లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ అండ్ హై బీటా స్టాక్స్ దిర్ వాజ్ ఎ గుడ్ సెల్లింగ్. సో ఆఫ్టర్ HDFC లైఫ్ ఏదైతే 3.5% డౌన్ అయిందో దాని తర్వాత డిక్సన్. సో ఫ్రైడే ఒక చిన్న అప్మూవ్ తర్వాత అగైన్ 3% డౌన్ అవటం చేసాం. అండ్ స్టాక్స్ లైక్ ఎక్సైడ్ కానీ జీటెలి కానీ లేదంటే డెల్టా కానీ కోర్స్ గోద్రేజ్ సిపి ఇట్స్ నాట్ ఎ స్పెక్యులేటివ్ హై బీటా కాదు కాబట్టి బట్ ఐ థింక్ ఇట్ హస్ క్లోజ్డ్ లిటిల్ లోవర్ ఆఫ్టర్ బిగ్ అప్మూవ్ తర్వాత ఇది ఒక కన్సాలిడేషన్ లోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. అండ్ డెల్టా కాప్ ఐ థింక్ ఎవ్రీ వన్ నోస్ ఫిబ్రవరి నుంచి ఇట్స్ గోయింగ్ అవుట్ ఆఫ్ F&O. సో దట్స్ వన్ ఆఫ్ ది రీజన్ కొద్దిగా డిప్రెస్ గా ఉన్న స్టాక్. బట్ ఏదైనప్పటికీ చాలా స్టాక్స్ మనం చూసాం F&O స్పేస్ నుంచి బయటకు వెళ్ళాక చాలా బాగా పెరగటం కూడా చూసాం. సో అదర్ స్టాక్స్ విచ్ హవ్ గాన్ డౌన్ ఇస్ ప్రాబబ్లీ హిందుస్థాన్ కాపర్ లాంటి స్టాక్స్. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ స్టాక్ విచ్ నీడ్ టు వాచ్ దిస్ ఎంఫసిస్. సో ద హోల్ ఐటీ వాజ్ అప్ టుడే, ఎంఫసిస్ టాప్ నుంచి రియాక్ట్ అవటం చూసాం. సో మేబీ ఇందులో ఇంకొంచెం రియాక్ట్ అవుతే సపోర్ట్ పాయింట్ దగ్గరికి వస్తుంది బికాస్ ప్రీవియస్లీ కూడా ఇది 2460 25 దగ్గర ఒక మంచి సపోర్ట్ తీసుకుంది. సో దట్స్ వేర్ వన్ షుడ్ ట్రై టు ఎంటర్ దిస్ స్టాక్. సో ఎప్పుడు కూడా మనం చెప్తా ఉంటాం గుడ్ స్టాక్ అండ్ స్ట్రాంగ్ చార్ట్ ఎప్పుడైతే కరెక్ట్ అయ్యి సపోర్ట్ పాయింట్ వస్తుందో ప్రాబ్లీ దట్స్ వేర్ వన్ షుడ్ ట్రై టు బై. ఇక క్యాష్ సెగ్మెంట్ వెళ్తే కనుక అగైన్ రైల్వేస్. సో మనం చూస్తే కనుక రైల్వే స్టాక్స్ గత వీడియోలో కూడా మనం చెప్పడం జరిగింది. ఎప్పుడైతే RVNL ప్రీవియస్ టాప్ 202 ఏదైతే బ్రీచ్ అయిందో మేబీ ఒక 10% అప్మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ అన్న. ఆ అప్మూవ్ జస్ట్ 1 డేలో వచ్చింది ఈరోజు. సో దిట్స్ వెరీ వెరీ ఫాస్ట్. మార్కెట్ డైనమిక్స్ ఎలా ఉన్నాయి ఈ రోజు అంటే కనుక చాలా స్పీడ్ గా ఉంది. ఒక్కరోజు మనం బస్ అందుకోలేకపోతే కనుక ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు ద ఎండ్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ వీఆర్ మిస్సింగ్ ద ఆపర్చునిటీ అని కూడా చెప్పుకోవచ్చు. Of course, IRFC was the biggest gainer, about 16.5% పెరిగింది అండ్ హ్యూజ్ వాల్యూమ్. సో యావరేజ్ వాల్యూమ్ దీనిది అబౌట్ 6 crores 7 crores ఉండేది. ఈ రోజు ఆల్మోస్ట్ 44 crores వాల్యూమ్ జరగడం చూసాం. సిమిలర్లీ షూ కంపెనీలో లిబర్టీ షూ యువర్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అగైన్ రావటం చూసాం యాజ్ ఇట్ క్లోజ్ అబౌవ్ 4 months హై. సో లాస్ట్ సెప్టెంబర్ హై వాజ్ 328. అఫ్ కోర్స్ 331 దాకా వెళ్ళి క్లోజింగ్ వాజ్ 324. సో ఈ మంత్ కనుక అబౌవ్ 328 క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది 370 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా మనం మొన్న వీడియోలో అనుకున్నాం డీబీ రియాలిటీ ఏదైతే 10% అప్ మూవ్ ఉందో దీనిలో కూడా ఒక మంచి అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉందని. ఇట్స్ ట్రేడింగ్ అగైన్ ఇన్ అన్చార్టెడ్ జోన్. సో ఈ రోజు కూడా 1.3 crores వాల్యూమ్ అవటం చూసాం అండ్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిన స్టాక్. అండ్ వన్ స్టాక్ విచ్ వీ నీడ్ టు వాచ్ ఫర్ వాల్యూమ్ మనం చూస్తే కనుక ఇట్ వాజ్ SJVN. సో సట్లెజ్ జల్ నిగమ్ విద్యుత్ అనే స్టాక్ లో నిన్న ఆల్ టైమ్ హై ఏదైతే ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే 100 రూపీస్ 40 పైసా ఉందో దాని పైన ఈ రోజు క్లోజ్ అవటం చూసాం. సో దిస్ హాస్ హ్యాపెండ్ లాస్ట్ వీక్ ఇన్ RVNL. సో అలాంటి మూవ్ వస్తుందా 10% మూవ్. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. సో చార్ట్స్ అయితే ప్రిడిక్ట్ చేస్తున్నాయి బట్ విత్ ఇన్ 1 week వస్తుందా 10 days వస్తుందా లేకపోతే రిట్రేస్ అయి వస్తుందా అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ స్టాక్స్ ఏవైతే వీక్ గా ట్రేడ్ అయ్యాయో ఈరోజు అగైన్ ఇట్స్ ఆల్ మీడియా స్టాక్స్ అని చెప్పొచ్చు. సో స్టాక్స్ లైక్ డిష్ టీవీ కానీ యూనో లేదంటే జీ కానీ ప్రాబ్లీ TV18 నెట్వర్క్ 18 ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అఫ్ కోర్స్ వీటిల్లో దేర్ వాజ్ ఎ బిగ్ రన్అప్ స్టాక్స్ లో కూడా. సో ఆ రన్అప్ ని కొంచెం క్యాచ్అప్ చేసే ప్రాసెస్ లో కొద్దిగా వీక్ అవుట్ అని చూస్తున్నాం మనం ఈ స్టాక్స్. అదేవిధంగా మనోరమాలో దెర్ వాజ్ ఏ స్ప్లిట్ అనౌన్స్మెంట్. సో దాంతో ఈ స్టాక్ కూడా రియాక్ట్ అవటం చూసాం అబౌట్ 5.5% పెరిగింది. అండ్ ఆల్ దీస్ డేస్ పెరిగిన స్టాక్స్ లైక్ జొమాటో కానీ ఉషా మార్టిన్ కానీ సూవెన్ లైఫ్ కానీ సూలా వైన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి రియాక్షన్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ సూలా వైన్స్ లో దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ. సో ఆల్వేస్ మనం చెప్తాం స్టాక్ ఒక బిగ్ మూవ్ వచ్చినాక ఒక కరెక్షన్ వచ్చినప్పుడు వీ షుడ్ ట్రై టు బై అని. సో ఆ స్పేస్ లో సూలా వైన్ మనం చూస్తే కనుక 502 నుంచి ఆల్మోస్ట్ 700 దాకా 200 రూపీస్ విత్ ఇన్ 3 days పెరిగింది. సో అట్లీస్ట్ 100% రిట్రేస్ అవుతే ఇట్స్ ఫస్ట్ బై పాయింట్ అంటాం. ఇట్ హాస్ ఆల్రెడీ రిట్రేస్డ్. సో అరౌండ్ 610 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది స్టాక్ అండ్ దెర్ ఇస్ ఎ గ్యాప్ అట్ 583 and 567 దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ బిగ్ సపోర్ట్. సో ఐ థింక్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని సూలా వైన్ అండ్ ప్రాబ్లీ వన్ షుడ్ బై బిట్వీన్ 609 అండ్ ప్రాబ్లీ 580 అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ స్టాక్స్ లో శోభా కొద్దిగా రియాక్ట్ అవటం చూసాం. దో ప్రెస్టేజ్ ఇస్ ట్రేడింగ్ ఫార్మ్ ని శోభాలోకి రియాక్ట్ అవటం చూసాం. సో ఈ టైంలో అడ్వైజ్ ఏంటి అంటే కనుక ప్లీజ్ డోంట్ చేస్ స్టాక్స్. సో స్టాక్స్ ఏవైతే
లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా 10-20% పెరిగాయో వాటిని చేజ్ చేయొద్దని ఒక సజెషన్ ఇస్తాం. ఎందుకంటే ఒకవేళ హైలో స్ట్రక్ అయ్యి స్టాప్ లాస్ పెట్టుకోకపోతే కనుక నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ ఆర్ మేబీ 1 మంత్ కూడా ఒకసారి ట్రేడ్ దొరకపోవచ్చు మనకి. అదేవిధంగా ఎప్పుడు కూడా స్టాక్ బిగ్ మూవ్ వచ్చినాక రిట్రేస్మెంట్స్ అయినప్పుడు సపోర్ట్ పాయింట్ వచ్చినప్పుడు ఇట్ క్యాన్ బి మూవింగ్ యావరేజెస్, ఇట్ క్యాన్ బి గ్యాప్స్, ఏదైనప్పటికీ రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ ఉన్న స్టాక్స్ ఎంచుకోవాలి. ఇప్పుడే చెప్పిన సూలా వైన్స్ లాంటిది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం రిస్క్ అనేది 1 రూపీ తీసుకుంటే రివార్డ్ అనేది మనకి అట్లీస్ట్ 1.5 రూపీ రావాలి. ఐడియలీ 1:3 ఉంటుంది. బట్ ఈ కైండ్ ఆఫ్ మార్కెట్స్ లో 1 రిస్క్ అండ్ 3 రివార్డ్ అనేది అంత ఈజీగా దొరకదు కాబట్టి అట్లీస్ట్ ₹1 మనం రిస్క్ తీసుకుంటే 2 రూపీస్ మనం మేక్ చేసేటట్టు ఉండాలి. దట్ షుడ్ బి ద స్ట్రాటజీ ఈ టైంలో. అండ్ స్టాక్స్ ఫర్ టుమారో. సో రేపటి స్టాక్స్ మనం ఏం ఇస్తున్నాం అంటే కనుక వాచ్ లిస్ట్ లో, ఆఫ్ కోర్స్ ఇవి రికమెండేషన్స్ కాదు, వాచ్ లిస్ట్ లో పెట్టుకుని ప్రాబ్లీ యూ షుడ్ ట్రై టు ఎంటర్ విత్ సమ్ స్టాప్ లాసెస్ అండ్ ఆల్. మీ ఓన్ రీసెర్చ్ మీరు చేసుకొని. సో వన్ ఐడియా ఇస్ అడోర్ వెల్డింగ్. సో గత వారం మనకి 1770 హై వెళ్ళటం చూసాం. అక్కడి నుంచి ఒక కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. అండ్ 1480 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ స్టాక్. 1560 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఈ స్టాక్ ని అక్యుములేషన్ జోన్ గా మనం పెట్టుకోవచ్చు. అప్ టు 1480 వన్ షుడ్ ట్రై టు బై. అండ్ మేబీ రానున్న రోజుల్లో అగైన్ మార్కెట్ మళ్ళీ మిడ్ క్యాప్స్ లో ఫ్యాన్సీ వస్తే ఇట్ మైట్ హిట్ దట్ 1740. అండ్ బ్రేక్అవుట్ చార్ట్ ఇందాక డిస్కస్ చేసిన SJVN. సో ప్రాబ్లీ ఈ స్టాక్ ని వన్ షుడ్ ట్రై టు బై ఆన్ టిప్స్. సో మొత్తం ఒకటేసారి కొనకుండా ఇన్ఫాక్ట్ 20% బేసిక్ పొజిషన్ వన్ షుడ్ బై నౌ 101. ఎందుకంటే బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి. ఒకవేళ రైల్వే స్టాక్స్ లాగా ఇది కూడా అప్ మూవ్ అయింది అంటే కనుక 1-2 days లోనే 7-8% వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ టు బి ఆన్ సేఫర్ సైడ్ అక్యుములేట్ అప్ టు 98 అని చెప్తాం. 96 అనేది స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. మేబీ ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 108 to 112 దాకా పెట్టుకోవచ్చు. అండ్ రేపు రిజల్ట్స్ ఉన్నాయి మనకు కొన్ని కంపెనీస్ లో విచ్ వీఆర్ ట్రాకింగ్. అఫ్ కోర్స్ ఇందాకే చెప్పినట్టు HDFC బ్యాంక్ ఈజ్ వన్, ఫెడరల్ బ్యాంక్ ఈజ్ వన్, అండ్ ప్రాబ్లీ నెట్వర్క్ 18 అండ్ TV18 కూడా రేపు రిజల్ట్స్ ఇస్తాయి. సో ఆఫ్టర్ బిగ్ మూవ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయని మార్కెట్ కీన్ గా చూస్తుంది. ఇన్ఫాక్ట్ TV18 మనం చూస్తే కనుక ఇట్ హాస్ మూవ్ ఫ్రమ్ 52 to 65 విత్ ఇన్ 3 days. అఫ్ కోర్స్ ఇప్పుడు కొద్దిగా సైడ్ వేస్ లోకి వెళ్ళింది. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ నెట్వర్క్ 18. 80 రూపీస్ నుంచి 125 రూపీస్ విత్ ఇన్ 3 days పెరగటం విషయం. సో ఇది రిజల్ట్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది రేపు మనకి తెలిసిపోతుంది రేపు ఎండ్ ఆఫ్ ద డే కల్లా. సో అది కూడా కీన్ గా వాచ్ చేయమని సజెస్ట్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ఒకవేళ మా వీడియో మీరు లైక్ చేస్తే కనుక ప్రాబ్లీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయమని సజెస్ట్ చేస్తాం. అదేవిధంగా మా పర్సనల్ సర్వీస్ కావాలంటే మనం ఇచ్చిన నెంబర్ని ప్లీజ్ కాంటాక్ట్. అండ్ మా వెబ్సైట్ ఏదైతే ఉందో www.equidiasresearch.com దాన్ని కూడా విజిట్ చేసి దానిలో మనం ఇచ్చిన కాల్స్ కి వాటన్నిటికీ ఎలా పర్ఫార్మెన్స్ ఉంది ఒక ఎక్సెల్ షీట్స్ లో పెడతాం కాబట్టి దాన్ని కూడా విజిట్ చేయమని సజెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ ద వీడియో.